నమస్తే నా పేరు ప్రశాంతి వైన్ న్యూస్ కు స్వాగతం ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నమస్తే నా పేరు ప్రశాంతి వైన్ న్యూస్ కు స్వాగతం ముందుగా హెడ్లైన్స్ చూద్దాం అనకాపల్లి వద్ద సేఫ్టీ గడ్డర్ ను ఢీకొట్టిన క్వారీ లారీ ఒరిగిన ట్రాక్ ఆగమేఘాలపై మరమ్మతు పనులు అన్నవరంలో అసాంఘిక శక్తుల వికృతి చేష్టలు ఈవో ఆకస్మిక తనిఖీల్లో బయటపడ్డ మందుబాబుల బాగోతం ప్రశాంతంగా ప్రారంభమైన 10th ఎగ్జామ్స్ పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లు క్వారీ లారీల కట్టడికి ప్రజా సంఘాలు డిమాండ్ అనకాపల్లి ఘటనపై ఆందోళన అనకాపల్లి వద్ద రైల్వేకు పెను ప్రమాదం తప్పింది. ఇక్కడ విజయరామరాజుపేట రైల్వే అండర్ పాస్ బ్రిడ్జ్ వద్ద సేఫ్టీ గడ్డర్ ను క్వారీ లారీ ఢీకొట్టింది. దీంతో రైల్వే ట్రాక్ ను సేఫ్టీ గడ్డర్ తాకడంతో ట్రాక్ కొంచెం పక్కకు జరిగింది. ఈ సమయంలో రైళ్లు రాకపోవడంతో ప్రమాదం తప్పింది. రైల్వే అధికారులు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతు పనులు చేశారు. ఉదయం రైళ్లు రాకపోకలకు కొంచెం జాప్యం జరిగిన మరమ్మతులు పూర్తి కావడంతో రైళ్లు యథావిధిగా నడుస్తున్నాయి. అనకాపల్లిలో పెను ప్రమాదం తప్పింది. అనకాపల్లి విజయరామరాజుపేట రైల్వే అండర్ బ్రిడ్జ్ వద్ద సేఫ్టీ గడ్డర్ను క్వారీ లారీ ఢీకొట్టింది. దీంతో ఆనుకొని ఉన్న రైల్వే ట్రాక్ ను ఢీకున్న సేఫ్టీ గడ్డర్ ఢీకొనడంతో రైల్వే ట్రాక్ పక్కకు తప్పింది. ఈ సమయంలో ఎటువంటి రైలు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్లే ట్రైన్కు అంతరాయం ఏర్పడింది. దీంతో పలు రైళ్లకు అంతరాయం ఏర్పడింది. విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్లే గోదావరి, రాయగడ, మచిలీపట్నం, గరీబ్ బ్రదర్, హౌరా మెయిల్, వాస్కోడిగామా, నాందేడు, హౌరా సూపర్ ఫాస్ట్ బెంగళూరు వెళ్లే ట్రైన్లు 2 నుంచి 3 గంటలు ఆలస్యం అయ్యే అవకాశం ఉందని రైల్వే అధికారులు తెలిపారు. కెపాసిటీ 30 టన్నులు మాత్రమే, మరి లోడింగ్ 90 టన్నుల పరిమితికి మించి మైనింగ్ లోడింగ్ జరుగుతుంటే ఆ శాఖ ఏం చేస్తుందని అనకాపల్లి జనసేన ఇన్ఛార్జ్ భీమరశెట్టి రామ్కి ప్రశ్నించారు. ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ సూచన మేరకు విజయరామరాజు అండర్ పాస్ దగ్గర దెబ్బతిన్న రైల్వే ట్రాక్ ను రామ్కి నేతృత్వంలో జనసేన బృందం సందర్శించింది. ప్రమాద గంటకులు మోగిస్తోన్న క్వారీ లారీను కట్టడి చేయకపోవడంతో బృందం నేత రామ్కి తప్పుపట్టారు. దూలం గోపి, తాడి రామకృష్ణ, పోలవరపు త్రినాథ్, స్వర్ణ సీను, బార్నిక రాము, అప్పికొండ గణేష్ పాల్గొన్నారు. అనకాపల్లిలో పెను ప్రమాదం అనకాపల్లి లోకాలం దయ వల్ల తప్పింది. హెవీ వెయిట్ 30 టన్నులతో రావాల్సిన బౌండరీస్ లారీ 70-80 టన్నులతో అతివేగంగా తెల్లవారుజాము 3 గంటలకు వచ్చి ఈ రైల్వే ట్రాక్ను గుద్దివేసి పారిపోవడం జరిగింది. దానివల్ల రైల్వే ట్రాక్ మొత్తం కదిలిపోయి చాలా భయంకరమైన రీతిలో ఊగిపోవడం జరిగింది. వెంటనే గూడ్స్ రైల్వే సిబ్బంది అప్రమత్తమై వెంటనే అధికారులు రప్పించడం జరిగింది. ప్యాసింజర్ రైలు వెళ్తుంది కాబట్టి సరిపోయింది. అదే సూపర్ ఫాస్ట్ రైలు అయితే పెను ప్రమాదం ఈరోజు సంభవించి ఉండేది. దీనికి కొణతాల రామకృష్ణ గారు 4 రోజుల క్రితం స్వయంగా మైనింగ్ డిపార్ట్మెంట్ అందరినీ కూడా హెచ్చరించడం జరిగింది. ఈ హెవీ వెయిట్ వెహికల్స్ నియంత్రించాలని. కానీ ఏడీ గారు అస్సలేం పట్టించుకోకుండా మైనింగ్ డిపార్ట్మెంటు వాళ్ళు ఇచ్చే డబ్బులకి ఆశపడి అస్సలు ఏ విధమైనటువంటి కూడా చర్యలు తీసుకోవట్లేదు. తిరిగి వాళ్ళకే సపోర్ట్ చేస్తూ ఈరోజు చర్యలు తీసుకోకపోగా సపోర్ట్ చేస్తున్నారు. ఈరోజు
జరిగిన సంఘటన మీద అధికారులు వెంటనే స్పందించి ఇవి ఇక మీదట జరగకుండా నియంత్రించవలసిన అవసరం ఉంది. దీని మీద రామకృష్ణ గారు కూడా వెంటనే అధికారులతో మాట్లాడి ఈ రైల్వే వెంటనే ట్రాక్ జరిగే విధంగా చర్యలు తీసుకోమని చెప్పడం జరిగింది. రామకృష్ణ గారు వచ్చిన వెంటనే మళ్ళీ అధికారులతో మీటింగ్ పెట్టి అందరూ కూడా పెనాల్టీలు విధించి ఇక మీద ఏ వెహికల్స్ రాకుండా చర్యలు తీసుకుంటారు. థ్యాంక్ యూ. ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం సత్యదేవుని దివ్య సన్నిధిని అసాంఘిక శక్తులు అడ్డగోలుగా మార్చేస్తున్నారు. కొండ దిగువన ఉన్న కాటేజీలు అడ్డే లేకుండా పోతుందట. పర్యవేక్షణ లోపమా లేదంటే ఎవరేం చేస్తారన్న అహంకారమా? ఏదైతేనేమి చేయకూడని అపచారాలు పెరిగిపోతూనే ఉన్నాయి. ఈవో సుబ్బారావు ఇవాళ జరిపిన ఆకస్మిక తనిఖీల్లో మందుబాబుల భాగోతం వెలుగు చూసింది. కొండ దిగువన ఉన్న సత్యనికేతన్ కాటేజ్ మద్యం గుప్పుమంది. వేళాపాళ లేకుండా మందుబాబులు కాటేజ్లో తిష్ట వేసి పీకల దాకా తాగుతున్నారు. ఆ కాటేజ్లో ఏ మూలను చూసినా మద్యం బాటిల్సే దర్శనమిచ్చాయి. ఈవో తనిఖీల్లో ఈ సంఘటన సీరియస్ గా తీసుకున్న ఈవో జిల్లా కలెక్టర్ కు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 10th ఎగ్జామ్స్ ఆరంభమయ్యాయి. తొలి రోజు పరీక్షకు విద్యార్థులు చాలా ఉత్సాహంగా పరీక్షా కేంద్రాలకు తరలివచ్చారు. కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ 10వ తరగతి పరీక్షలు తొలి రోజున ప్రశాంతంగా ముగిశాయి. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా సదుపాయాలు కల్పించారు. మాస్ కాపీయింగ్ జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్న విద్యాశాఖ ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు నియమించింది. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. అనకాపల్లి జిల్లాలో 19,217 మంది విద్యార్థుల కోసం 110 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. చెప్పండి మేడం. All the best. Thank you, madam. జాగ్రత్త రాయండి.
అనకాపల్లిలో దెబ్బతిన్న రైల్వే ట్రాక్ ను తెలుగుదేశం పార్టీ బృందం సందర్శించింది. ఘటన తెలిసిన వెంటనే రాష్ట్ర టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి దాడి రత్నాకర్ ఎంపీ సీఎం రమేష్ చెవికి చేరవేశారు. సీఎం రమేష్ నిరంతరం రైల్వే అధికారులతో టచ్ లో ఉన్నారు. మరమ్మత్తు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఘటనా స్థలానికి దాడి రత్నాకర్ నేతృత్వంలో బృందం చేరుకుంది. పనులను పరిశీలించిన రత్నాకర్ రైల్వే అధికారుల అప్రమత్తం వల్ల పెద్ద ప్రమాదం తప్పిందన్నారు. మండుటెండలో శ్రమిస్తోన్న రైల్వే సిబ్బందికి మజ్జిగ, టోపీలు అందజేశారు. శిలపరశెట్టి బాబీ, ఆళ్ల ప్రవీణ్, పలక కాసులు, ఎండపల్లి మోహన్, బ్రహ్మాజీ, నమ్మి బాబ్జీ, గాజుల రాంబాబు, కాండ్రిగుల రవికిషోర్ తదితరులు పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లా అనకాపల్లి పట్టణంలో ఇక్కడ విజయరామరాజుపేట వద్ద ఉన్నటువంటి రైల్వే అండర్ బ్రిడ్జ్ ఒక పెద్ద ప్రమాదానికి గురైంది. అదృష్టవశాత్తు రైలు ఏదైతే గూడ్స్ వస్తూ ఉందో మా ఇంజిన్ లోకో పైలట్ దీన్ని గుర్తించడం మూలాన కరెక్ట్గా ఇంజిన్ బ్రిడ్జ్ మీదకి వచ్చి ఆగడం వల్ల పెద్ద పెను ప్రమాదం తప్పింది. అదేవిధంగా దీని తర్వాతే గోదావరి ఎక్స్ప్రెస్ కూడా ఉంది కాబట్టి అది కూడా ఈ గూడ్స్ ట్రైన్ ఏదైతే లోకో పైలట్ ఆపాడో దాని దూరంగా గోదావరి ట్రైన్ కూడా ఆపడం జరిగింది. అది అతిపెద్ద ప్రమాదం కింద ఉండేది. దురదృష్టవశాత్తు భగవంతుని దయ వల్ల ఏ ప్రాణ నష్టం కానీ ఏమీ జరగలేదు. అయితే ఈ ప్రమాదానికి గల కారణం ఇక్కడ లారీలు, ఇక్కడ ఏదైతే క్వారీ లారీలు బౌల్డర్స్ రాంబిల్కి పెద్ద పెద్ద బౌల్డర్స్ అంటే ఒక్కొక్క బౌల్డరు సుమారు 10 టన్నుల నుంచి 30 టన్నుల వరకు ఉండేటువంటి పెద్ద బౌల్డర్స్ని ఈ లారీలు తీసుకెళ్తా ఉన్నాయి. ఓవర్ వెయిట్ మీద వేసుకెళ్తా ఉన్నాయి. తప్పులేదు వ్యాపారం చేసుకుంటే. కానీ వాడు లారీ వాడు ఫ్రంట్ వేసిన గడ్డర్ని గుద్దేసుకొని ఇక్కడ ఏదైతే అండర్ బ్రిడ్జ్ ఉందో ఆ బ్రిడ్జిని కూడా గుద్దేసి బ్రిడ్జ్ అలైన్మెంట్ సుమారు 25% అది యాంగిల్ తిరిగిపోయింది. అంటే ట్రాక్ 25% యాంగిల్ తిరిగిపోయింది. సో ఆ యాంగిల్ తిరిగిపోవడం మూలాన ఏదైనా బండి వస్తే కంప్లీట్గా డీరైలింగ్ అయిపోయేటువంటి ప్రమాదం జరిగింది. ఎంత ఘోరం అంటే ఆ లారీ గుద్దేసిన లారీ ఇక్కడ ఉండకుండా వాడు పరారీ అయిపోయాడు. అంటే తెల్లవారి సుమారు 4 గంటల టైంలో ఇది జరిగింది. వెంటనే మన పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. ఆయన వెంటనే ఆదేశాలు ఇవ్వడం, అలాగే ఇక్కడ రైల్వే వాళ్ళు కూడా వెంటనే స్పందించి రెస్క్యూ టీమ్స్ కానీ ఎమర్జెన్సీ టీమ్స్ కానీ ఇవాళ ఇక్కడ ఉండేటువంటి టీం అంతా కూడా రెస్పాన్స్ టీం అంటారు, ర్యాపిడ్ రెస్పాన్స్ టీము, వాళ్ళు వెంటనే వచ్చి ఈ పనులన్నీ కూడా ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. యుద్ధ ప్రాతిపదికన ఈ పనులన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఇప్పటికే దీని పక్కలైన ఆల్టర్నేటివ్ ట్రాక్ మీద గోదావరిని విశాఖని పంపించడం జరిగింది. జన్మభూమి ట్రైన్ ఒకటి ఉంది, అది కూడా ఇప్పుడు పంపించడం జరుగుతుంది. సో ఇక్కడ అంటే ప్రయాణికులను ఇబ్బంది లేకుండా ఆల్టర్నేటివ్ ట్రాక్ చేసినప్పటికీ ఈ ట్రాక్ పునరుద్ధరణ ఇంకో గంట సమయంలో దీన్ని కూడా పూర్తి చేయడానికి మా రైల్వే సిబ్బంది అంతా కూడా ఆర్ఎన్ఎస్లు కృషి చేస్తూ ఉన్నారు. కాబట్టి అక్కడ కూడా రమేష్ గారు ఎప్పటికప్పుడు ఫోన్ చేసి అడుగుతూ ఉన్నారు పనులు ఎట్లా జరుగుతూ ఉన్నాయని. ఏదేమైనా పోలీసు వారు ప్రత్యక్షంగా, ఎందుకంటే నిన్న చూసాం, నిన్న మనోపాకలో ఒక యాక్సిడెంట్ అయింది. అంటే ఇదే సిమిలర్ టైప్ ఆఫ్ లారీ ఒక 2 వీలర్ మీద వస్తున్నటువంటి బండి మీద వస్తున్నటువంటి వ్యక్తిని ఎల్ఐసి ఏజెంట్ ఎవరో ఉన్నారు, ఆయన గుద్దేశాడు. గుద్దేసి ఆగకుండా
ఆ మొహం నుంచి టైర్ వెళ్ళిపోయింది, చనిపోయాడు స్పాట్ డెడ్. అట్లాగే ఇక్కడే 1 సంవత్సరంన్నర క్రితం ట్రాక్ పడిపోవడం వల్ల, అంటే ఇదే గట్టర్ని గుద్దేస్తే ఒక లారీ, ఆ తుంపాల నుంచి వచ్చేటువంటి ఒక ఇద్దరు, అంటే 2 వీలర్ మీద వచ్చేటువంటి వాళ్ళు కూడా హెడ్ ఇంజరీస్ ఇక్కడ అయినాయి. ఆ గట్టర్ పడిపోవడం వల్ల ఏదేమైనా ఈ గట్టర్ని కూడా పూర్తి స్థాయిలో దీన్ని నిర్మాణం చేసి ఏదైనా ఈ లారీలు యాక్సిడెంట్లు అరెస్ట్ చేయడానికి ఈ లారీలని తప్పకుండా మనం నిర్బంధం చేయాల్సిన అవసరం అధికార యంత్రాంగం మీద ఉంది. తప్పకుండా దీని మీద చర్యలు చేపడతారని నేను అధికారులందరినీ కూడా కోరుతా ఉన్నా. ఎందుకంటే ఇది ఇక్కడ రైల్వే ట్రాక్ ఏదండి, ఇది ఫస్ట్ టైం అండి. ఇంత రైల్వే ట్రాక్ని చేస్తే చాలా ఘోరంగా ఉంది, కాబట్టి దీని మీద చర్యలు తీసుకోవాలి. తుని సిటీ కేబుల్ ఎండీ చోడిశెట్టి త్రిమూర్తి స్వామి ఆశయ స్ఫూర్తితో ప్రజాహిత కార్యక్రమాల్లో ముందు వరుసలో నిలుస్తున్న శంకర్ ఫౌండేషన్ సహస్ర ఆర్థోపెడిక్ ట్రామా స్త్రీ ప్రసూతి నిలయం సేవా కార్యక్రమాలు ప్రశంసలు అందుకుంటున్నాయి. ఇవాళ సిటీ కేబుల్ ఆఫీస్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సిటీ కేబుల్ ఎండీ చోడిశెట్టి త్రిమూర్తి స్వామి భవిత విద్యార్థులకు ఆట వస్తువులు, తినుబండారాలు అందజేశారు. తొండంగి భవిత కేంద్రం చిన్నారులకు శంకర్ ఫౌండేషన్ సహస్ర ఆర్థోపెడిక్ ట్రామా స్త్రీ ప్రసూతి నిలయం సౌజన్యంతో ఆట వస్తువులు, తినుబండారాలు సమకూర్చారు. ఈ సందర్భంగా త్రిమూర్తి స్వామి మాట్లాడుతూ దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి భవితా కేంద్రాల చిన్నారులకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీచర్లు జగన్నాథం, నాగేశ్వరరావు, వాసుదేవరావు తదితరులు పాల్గొన్నారు. రాజా నిరుపేదల సొంత ఇంటికలను సాకారం చేస్తామన్నారు పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర. ఇప్పటికే 2246 మంది అర్హులను గుర్తించామని, రాజకీయ వివక్షత చూపకుండా ప్రతి నిరుపేదకు పక్కా గృహాలు మంజూరు చేస్తామని ఆయన చెప్పారు. ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇచ్చిన సూపర్ 6లో కాకుండా ఇంకా హామీలు ఏమైతే ఇచ్చామో ప్రతి ఒక్క పేదవాడికి ఇల్లు ఉండాలనేది. ఎందుకంటే ఇల్లు అనేది ప్రతి ఒక్క సామాన్యుడికి ఒక కళ. ఆ కళను నెరవేర్చడం ఉద్దేశంతోనే ఈసారి .2 మళ్ళీ ప్రతి ఒక్కరికి హౌసింగ్ కావాలనే ఉద్దేశంతోనే మన నియోజకవర్గంలో 2246 మంది లబ్ధిదారులని ఐడెంటిఫై చేయండి. మరొకసారి చెప్తున్నాను, 2246 ఫస్ట్ ఫేజ్లోనే ఐడెంటిఫై చేయడం జరిగింది. వీళ్ళందరికీ కూడా హౌసింగ్ కడుతూ ఎవరైతే కావాలనుకుంటున్నారో ప్రతి ఒక్కరికి, మా పార్టీలో ఇక్కడ రెండో ఆలోచన కూడా లేదు. ఇల్లు లేని ఏ పార్టీ వ్యక్తి అయినా పర్వాలేదు, అది సిపిఎం, సిపిఐ లేదంటే 3 రెక్కల పార్టీయా, మాకు సంబంధం లేదు. ఎవరికైనా హౌస్ ఇవ్వాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇల్లు అనేది అవసరం బతకడానికి. అందుకని ఇల్లు ఇవ్వాలని మన ఒక్క నియోజకవర్గంలోనే 2246 ఫస్ట్ ఫేజ్లో ఐడెంటిఫై జరిగింది. అంతేకాకుండా మన నియోజకవర్గంలో ఇంతకుముందు ఇల్లు కట్టి ఆగిపోయి ఫైనాన్షియల్ ఇబ్బంది పడితే ఆగిపోయినా ఎస్సీలకి, బీసీలకి అదనంగా 50,000, అలాగే ఎస్టీలకి 75,000, అంతేకాకుండా ఈ చెంగులు మన మిగతా కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో ఈ జాతాపు, సౌరపు కమ్యూనిటీలందరికీ ₹1,00,000 అదనంగా డబ్బులు ఇచ్చి ఇల్లు కట్టించే బాధ్యత మనం తీసుకుంటున్నాం. చాలా సరళమైన వెబ్సైట్ కూడా పెట్టడం జరిగింది. ఇందులో ఎవరైనా అప్లై చేసుకుంటే అప్లికేషన్ వస్తుంది, వచ్చినట్టే మనం అప్రూవల్ చేయడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని ఇంకా ఎవరైతే వినియోగించుకోలేదో మన నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు మీ ద్వారా
మీడియా ద్వారా ప్రతి ఒక్కరికి రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇల్లు లేని ప్రతి ఒక్కరు అప్లై చేయండి. ఇల్లు ఆర్థికంగా ఇబ్బంది అయ్యి సగంలో వదిలేసిన కూడా వాళ్ళు కూడా ఆర్థికంగా సాయం చేయడానికి సిద్ధంగా ఉంది ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం. మీరందరూ కూడా మీ యొక్క సామాజిక వర్గాన్ని బట్టి 50,000, 75,000, లక్ష రూపాయలు అనేది మీరు గుర్తించి మీరు కూడా అప్లై చేస్తే ఆ డబ్బులు కూడా తొందరలోనే రిలీజ్ చేస్తున్నాం. అప్లై చేసినన్ని రిలీజ్ చేస్తున్నాం. మా నాయకులు అలాగే అధికారులు వచ్చి దగ్గరుండి మీకు ఒక ఇల్లు కట్టించే బాధ్యత మేము తీసుకుంటున్నాం తెలియజేస్తున్నాను. అనకాపల్లి సుందరీకరణకు నడుం బిగించారు దాడి వీరునాయుడు కళాశాల విద్యార్థులు. ముఖ్యమంత్రి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర స్ఫూర్తితో కదిలిన కాలేజ్ విద్యార్థులు పట్టణంలోని నెహ్రూ చౌక్, ఎన్టీఆర్ చౌక్ ప్రాంతాల్లో పరిసరాలను పరిశుభ్రం చేశారు. నెహ్రూ విగ్రహం వద్ద విద్యార్థులతో కలిసి దాడి రత్నాకర్ పూల కుండీలను అమర్చి స్టూడెంట్స్ స్వచ్ఛ స్ఫూర్తిని అభినందించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ కోరిబిల్లి రమేష్, వైస్ ప్రిన్సిపల్ దయామాధురి, యు నాగేశ్వరరావు, జమీర్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ మిషన్ కింద మొత్తం మన ప్రాంతాన్ని మనమే అభివృద్ధి చేసుకోవాలి, మన ప్రాంతాన్ని మనమే సుందరీకరణ చేసుకోవాలి అనేటువంటి నినాదంతో మరి రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వాలు ఎక్కడికక్కడ ప్రజలు మమేకం అవ్వాలి, ప్రజలు కూడా స్వచ్ఛందంగా ఈ స్వచ్ఛ సర్వేక్షణలో కానీ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్లో కానీ పాల్గొవాలని చెప్పడం జరిగింది. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మిషన్ ఏంటంటే 2047 ఆంధ్ర మిషన్ 2047 కింద ఆంధ్రప్రదేశ్ని విషయంతా ఇవాళ రాష్ట్రాల్లో ఒకదాని కింద భారతదేశంలో నిలపాలనేటువంటి దృక్పథంతో పనిచేస్తూ ఉన్నారు. మరి అందులో భాగంగా ముఖ్యంగా మరి మనకు తెలిసిందే పూర్తి స్థాయిలో ఇవాళ అనకాపల్లి ప్రాంతాన్ని కూడా ఒక సుందర నగరంగా తీర్చిదిద్దాల్సినటువంటి బాధ్యత పౌరుల మీద, ప్రజల మీద ఉంది. అందులో భాగంగా మా ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో దాడి వీరునాయుడు కాలేజ్ ఇవాళ ఎన్ఎస్ఎస్ యూనిట్ తరఫున ఇవాళ నెహ్రూ చౌక్ అంటే అనకాపల్లి ప్రధానంగా ఉండేటువంటి కూడని 4 రోడ్ల జంక్షన్ అంటాం, దీన్ని నెహ్రూ చౌక్ అంటాం. ఈ నెహ్రూ గారి విగ్రహం వాళ్ళ నాన్నగారు దాడి వీరునాయుడు గారు ప్రతిష్ఠించడం జరిగింది. దాని తర్వాత దీని మెయింటెనెన్స్ కూడా పౌరాలు కూడా ఎవరైనా పట్టుకెళ్ళిపోతే ఆ పౌరాలు కూడా మేము వాళ్ళని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ విగ్రహాలని అంటే దేశభక్తి చాటింపు కోసం మనం పెట్టాం. దీని చుట్టూ ఈవేళ సుందరీకరణలో భాగంగా ఇవాళ ప్లాంటేషన్ కార్యక్రమాన్ని కూడా చుట్టూగా మొక్కల్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా దీనికి ఎన్నిసార్లు చెప్పినా ప్రజలందరూ కూడా దీని చుట్టూతో ఫ్లెక్సీలు కట్టడం, ఈ కిందేమో ఎవరు పడితే వాళ్ళు వాల్ పోస్టర్లు అంటించడం చేస్తూ ఉన్నారు. ఇదివరకు కూడా నేను చెప్పాను పార్క్ చేస్తాం, తర్వాత శారదా నది దగ్గర ఉండేటువంటి ఆ పార్క్ కూడా చేయడానికి మనం ప్రణాళిక సిద్ధం చేస్తాం. కాబట్టి ఈ కార్యక్రమాలు విస్తృతంగా రేపు తదుపరి కార్యక్రమాలు కూడా ప్రతి వారం ప్రతి నెల మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అనకాపల్లి వద్ద సేఫ్టీ గడ్డర్ను ఢీకొట్టిన క్వారీ లారీ, ఒరిగిన ట్రాక్, ఆగమేఘాలపై మరమ్మతు పనులు. అన్నవరంలో అసాంఘిక శక్తుల వికృతి చేష్టలు, ఈవో ఆకస్మిక తనిఖీల్లో బయటపడ్డ మందుబాబుల బాగోతం. ప్రశాంతంగా ప్రారంభమైన 10th ఎగ్జామ్స్, పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లు. క్వారీ లారీల కట్టడికి ప్రజా సంఘాలు డిమాండ్, అనకాపల్లి ఘటనపై ఆందోళన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వై న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.